మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అని యేసు ప్రభువారు యోహాను సువార్త 15:8 అంటారు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని. ఫలించడం అంటే ఆత్మఫలాన్ని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. అది గలతీ 5:22లో వాటన్నిటినీ మనం చూడగలుగుతాం. ఇవి ఎంతగా మనలో ఉంటాయో అంతగా తండ్రి మహిమపరచబడతారు. వీటి వలన మన వారికి మన పొరుగు వారికి ఎంతో మేలు ప్రయోజనకరం కాబట్టి ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదని అక్కడే గలతీ 5:23లో చెప్పబడింది. ఈ ఫలాన్ని మిస్ అయి దేవుని రాజ్యం కోసం ఎంత నిష్ఠగా కష్టపడి బ్రతికినా దానివల్ల ప్రయోజనమేమీ లేదని పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1-3 రాస్తాడు. ఏ భాషలతో మాట్లాడినా, ఎంత కృపావరాలు కలిగినా, జ్ఞానమంతా ఎరిగి కొండలను పెకిలింపగల విశ్వాసమున్న, బీదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చి కాల్చబెట్టుకు శరీరం అప్పగించిన ప్రేమలేని వాడనైతే వ్యర్థుడును అని. మన ప్రభు వచ్చే సమయానికి మనం ఎంత రోషంగా సేవ చేసినా మన దగ్గర ఫలం లేకపోతే నువ్వెవరో నేను ఎరుగును అని అంటారు. ప్రేమ లేకపోతే మన ప్రయాసంతా వ్యర్థమే.